సో ఎవరు రిపీట్ చేయబోతున్నారు ఇక్కడ? ఎనీవన్ నువ్వు రిపీట్ ఆఫ్టర్ మీ. హరే కృష్ణ. ప్రదీప్తి మాతాజీ, విల్ యూ రిపీట్? हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। यस प्रभु जी। जय अनिल प्रेमाधन करुणा प्रचुर। जय अनिल జయమునిలో ప్రేమాదన కరుణా ప్రచుర్ येन प्रभु कोता गेला आचार्य ठाकुर न प्रभु హేన ప్రభు కోతా గిలా ఆచార్య ఠాకూర్ कहा मोरा स्वरूप रूपा कहा सनातना कहा मोरा कहा मोरा स्वरूप रूपा कहा सनातना कहाँ दासा रघुनाथा पतित पावना कहा दास रघुनादा पतिता पावना कहाँ मोरा भत जुगा कहीं कह विराग मोरा कहा मोरा भट्टा जुगा जुगा कह कहा कविराजा एक काले कोथा गेला गोर नटराज एक एक काले काले को तागिला गोरा नटराजा आज पाशाने कुती भो माता आनले पशिभो आचार्य आशाने कुतिबो माता आनले आनले पशिभो पसिबो गौरंगा गुणरानिधि कोथ गेले पावो गौरंगा गौरंगा गुनेरानिधि कोता गेले गेले पाबो ते सबा संगिरात संगे जो कोइलो बिला ते ये सब संगीरे बिलात संगे संगे जे कोई लो कोइलो बिलासा बिला से संगना पाया कांधे नरोत्तम दास से से संग संगना न पाया कंदे कंधे नरोत्तम दासा ఒక ఆచార్య ఆవిర్భావం ఎంత ప్రాముఖ్యమో దానికన్నా అతి ప్రాముఖ్యమైనది ఆయన తిరోభావం. ఉహు. ఎందుకంటే ఆ తిరోభావానికి ఆ ఆచార్యులు తమ జీవన శైలి ద్వారా భక్తిలో ఎలా ఉండాలో, ఎలా భగవంతుడి కోసం సమర్పించుకోవాలో, ఆ, ఆ, ఏ విధంగా అయితే పరుల కోసం
తమ జీవనం సర్వస్వాన్ని త్యాగం చేస్తారో అది మనం గమనించగలం, వినగలం. అలాంటి అద్భుత జీవితాన్ని ఆ, ఆ శరీరాన్ని భగవంతుడికి సేవలు అందిస్తూ ఏ విధంగా అయితే ఒక లోహం బంగారం కింద మారుతుందో, ఆ, ఇప్పుడు ఒక లోహాన్ని మనం అగ్నిలో పెడితే ఏమవుతుందండి? అది కూడా అగ్ని కింద మారుతుంది. అలాగా ఆధ్యాత్మిక గురువు శరీరము సాధారణమైనది కాదు. ఆ, దాన్ని భౌతిక పరిధిలో ఉన్న ఒక నార్మల్ మానవ శరీరంతో పోల్చకూడదు. ఎందుకంటే ఆ శరీరంతో ఆ భక్తుడు, ఆ భాగవతోత్తముడు తన సర్వస్వాన్ని, ఆ, మనస, వాచ, కర్మణ భగవంతుడికి అందజేశాడు. ఆ, భగవంతుడు అందజేయడం వల్ల ఆ భక్తి అనే అగ్నిలో ఆ శరీరం కూడా ఒక పవిత్రమైన అగ్ని కింద మారుతుందన్నమాట. అందుకే తిరోభావ చెందిన భగవతోత్తముల శరీరాన్ని సమాధిలో పెడతారు, అగ్నికి ఆహుతి ఇవ్వరు. ఆ, అది సాధారణమైన ఆ, ఒక శరీరం కింద పరిగణించకూడదు. అలాంటి శరీరంలో ఉన్న ఆ గురువు గారు తన జీవనంలో ఉన్నప్పుడు ఎంతో ప్రేమని, ఆప్యాయతని చూపిస్తారు. కానీ ఎప్పుడైతే ఈ మరణం అనే అను, ఒక సత్యాన్ని ఆ, అధిగమిస్తూ వెళ్తున్నప్పుడు ఆ శరీరాన్ని వదలాల్సి వస్తుంది. అలాంటి వదిలిన ఆ ఆచార్యుల విరహంలో శిష్యులు ఈ పాట పాడుతుంటారనమాట. జయనిలో ప్రేమాతన కరుణా ప్రచోదయానిలో ఓ ప్రేమాతన ప్రేమాదనా కరుణా కరుణా ప్రచోదనా ఏనా ప్రభు కోథా ఘేలా ఆచార్య ఠాకూరేణ ప్రభు ప్రభు को కోథా तागेला ఘేలా आचार्य ఆచార్య ठाकुर ఏన ప్రభు కోథా ఘేలా ఆచార్య ఠాకూరేణ हे ప్రభు प्रभु को तागेला తాగేలా आचार्य ठाकुर హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 हरे కృష్ణ कृष्ण हरे హరే కృష్ణ कृष्ण కృష్ణ कृष्ण కృష్ణ कृष्ण हरे హరే హరే हरे హరే రామ हरे హరే राम हरे రామ राम హరే राम హరే हरे హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ हरे कृष्ण हरे హరే कृष्ण కృష్ణ कृष्ण కృష్ణ कृष्ण హరే हरे హరే हरे హరే రామ हरे राम హరే हरे రామ राम రామ राम రామ राम హరే हरे हरे హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ कृष्ण కృష్ణ కృష్ణ कृष्ण कृष्ण హరే हरे హరే हरे హరే हरे राम राम రామ राम हरे जय हरे वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर
వైష్ణవ ఠాకూర్ జయ వైష్ణవ ఠాకూర్ జయ जय वैष्णव ठाकुर ఠాకూర్ जय జయ वैष्णव వైష్ణవ ठाकुर जय ఠాకూర్ वैष्णव ठाकुर जय జయ वैष्णव వైష్ణవ ठाकुर జయ ప్రభుపద శ్రీల ప్రభుపద ప్రభుపద శ్రీల ప్రభుపదాయ जय प्रभुपाद श्रील పదారయ प्रभुपाद ప్రభుపద प्रभुपाद श्रील పదాయ प्रभुपाद हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि हरि बोल बोल हरि बोल हरि बोल बोल हरि हरि बोल ताई बोल गौर हरि बोल వీళ్ళ హరినామ సంకీర్తనకి जय హరే కృష్ణ. ఈ వైష్ణవ గీతలో నేను చెప్పినట్టు నరోత్తమ్ దాస్ ఠాకూరు తన గురువులు శిష్య గురువులు వాళ్ళ విరహంలో పాడిన పాట అన్నమాట. ఒక వైష్ణవ విరహం ఎప్పుడు కలుగుతుందండి? వాళ్ళ సాంగత్యంలో మనం ఎంతో ఆ, అనుగ్రహాన్ని పొందామనే ఆలోచన మన మనసులో తీవ్రంగా గట్టిగా నుంచుంటుంది. అప్పుడు వాళ్ళ విరహంలో వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విరహ భావంలో మనము ఒక 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 మధురమైన అనుభూతి ద్వారా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఆధ్యాత్మికంగా మనం సాంగత్యంలో ఉన్న విరహంలో ఉన్న రెండు భక్తికి అనుకూలమైనవి. ఉమ్. ఏది ప్రతికూలం కాదు. ఉమ్. ఒక గురు విరహంలో ఒక శిష్యుడు తన జీవితాన్ని భగవంతుడి సేవ కోసం ఆ, అర్పించినప్పుడు ఆ గురువు సాంగత్యాన్ని యాక్చువల్లీ పొందుతున్నాడు అనమాట. గురువుగారు లేరా అని ఇంకా మర్చిపోవడం కాదు. ఎప్పటికీ హృదయంలో ఆ గురువుగారి ఆ, ఇచ్చిన అనుభూతులు, ఆ, ఆ సాంగత్యంలో కలిగిన నో, సంకల్పము లేకపోతే శ్రద్ధ అవన్నీ ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఉమ్. సో ఇవన్నీ దీనికి కారణం ఆ గురు శిష్యుల మధ్య ఉన్న దృఢమైన సంబంధం. ఆ సంబంధం వాణి ద్వారా ఉంటుందన్నమాట. వాణి సేవ. వాణి సేవ అంటే ఏంటండి? శ్రవణం ద్వారా. ఎవరైతే శ్రద్ధతో గురువు నుంచి నిత్యము ఆ, భాగవతం నుంచి వింటారో, ఆ, భాగవతోత్తముల గురించి వింటారో, భక్తి మార్గం గురించి తెలుసుకుంటారో, అదేవిధంగా భక్తి మార్గంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద పరిశీలిస్తూ ఆ, వాళ్ళ ఆదేశ మార్గదర్శనం ప్రకారం జీవనాన్ని ముందుకు సాగిస్తారు. న్యాచురల్గా ఆ రిలేషన్షిప్ చాలా దృఢంగా మారుతుంది. అప్పుడు ఆ గురువు గారి విరహంలో ఉన్న ఆ, గురువుగారి నుంచి విరహంలో ఉన్న ఆ శిష్యుడు తన నిష్టని శ్రద్ధని ఎప్పుడూ కోల్పోడు. కన్సిస్టెంట్గా అవి చేస్తూ ఉంటాడనమాట తన గురువుల కోసం. అలాగ నరోత్తమ్ దాస్ ఠాకూర్ తన గురువులైన ఎంతోమంది, లోకనాథ స్వామి, శ్రీ చైతన్య, నిత్యానంద, వీళ్ళందరూ గురువులే ఒక మాదిరిగా. శిక్షా గురువులు ఉన్నారు, అదేవిధంగా ఆయన దీక్ష గురువు కూడా ఉన్నాడు. వీళ్ళందరి సాంగత్యానికి ఆ, దూరంగా అంటే ఈ కాలక్రమాన ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. శరీరాన్ని వదిలేసి వాళ్ళ విరహంలో ఆయన ఈ ఈ పద్యాన్ని పాడతాడనమాట. జయనిలో ప్రేమాధన కరుణా ప్రచుర్ ఏనా ప్రభు కోతాగేలా ఆచార్య ఠాకూర్. ఈ ఇందులో మనం గమనిస్తే ప్రేమధన, భగవంతుడు ఆ ఆ గురువు భగవంతుడు ఈ ప్రపంచానికి కృష్ణ ప్రేమను అందించాలనుకుంటాడు. ఓకే, ఆ కృష్ణ ప్రేమను ఏ విధంగా అందిస్తాడండి? గురువుల ద్వారా. అనే గురువుని ప్రేమధన అంటారనమాట. ఈ ధనాన్ని మనం వదిలేసి ఈ భౌతిక ధనం పట్ల మనము మన సమయాన్ని కేటాయిస్తున్నాం. భౌతిక ఆ, ధనం ప్రకారం. ఈ భౌతిక ప్రపంచంలో ధనం అనేది ఆ, ఉమ్, ఒక విష్టతో పోలుస్తారనమాట. దాని పట్ల ఆకర్షణ చెందినవాడు ఎప్పుడూ ఆధ్యాత్మిక ధనం, కృష్ణ ప్రేమ ధనాన్ని ఎప్పుడు తెలుసుకోలేడు. కృష్ణ ప్రేమ ధనాన్ని ఎవరైతే నిష్ఠతో స్వీకరిస్తారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ధనం కోసం పరిగెట్టరు. అవసరమే, ధనం అవసరం మనకి. మన జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ దాని మీదే ఆధారపడి దానికోసమే జీవనాన్ని సమర్పించుకునేది ఒక మూర్ఖుడు చేసే పని.
కానీ కృష్ణ ప్రేమధనం కోసం ఎవరైతే పరితపిస్తారో, ఆ విధంగా తమ ప్రయాసను పెడతారో, వాళ్ళు యాక్చువల్లీ జీవన లక్ష్యాన్ని పొందుతారు. ఉమ్. అలాంటి గురువు ప్రేమధన. ఆ ఆ ప్రేమధనం తనలోనే ఉంచుకోడు. ఆ గురువు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి పంచుతాడు. ఎంత కష్టమైనా, పరిస్థితులు ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఆ, ఎలాంటి వైపరీత్యాలు వచ్చినా, గురువు తన సేవలో శిష్యులకి ఆ ప్రేమదాన్ని పంచే సేవలో ఎప్పుడూ వెనకాడడు. అందుకే కరుణా ప్రచుర్ అంటారనమాట. జియాణిలో ప్రేమధన కరుణా ప్రచుర్, ఏనా ప్రభు ఖోతా గేలా ఆచార్య ఠాకూర్. ఇక్కడ నరుతుడు వచ్చిన, ఓ కరుణ, ఇంత కరుణ మీరు చూపించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? ఆ? ఆ, ఎక్కడికి వెళ్ళావు? ఆచార్య ఠాకూర్ అని ఆయన సంబోధిస్తాడనమాట. ఠాకూర్ అంటే భగవంతుడు అనమాట. ఇది బెంగాలీలో ఠాకూర్ అంటే భగవంతుడు. ఆచార్య ఠాకూర్ అంటే ఏంటంటే బేసిక్గా మనం మంగళారతిలో పాడతాం, సాక్షాదరిత్వేణ సమస్త శాస్త్రయుక్తస్తథా భావ్యత ఏవ షడ్భి. ప్రతి శాస్త్రం ఏం చెప్తుందంటే గురువు భగవంతుడి ఏ విధంగా అయితే మనం భగవంతుడికి మర్యాద సత్కారాలు ఇస్తామో, ఎలాంటి స్థానంలో ఆయన పూజనీయంగా చూస్తామో, అలాంటి స్థానంలోనే గురువుని కూడా మనం పూజించాలి. అలా అని గురువు భగవంతుడు ఒకడు. గురువుకి అలాంటి స్థానం ఇస్తాం. అందుకే ఇక్కడ ఆచార్య అంటే గురువు, ఠాకూర్ అంటే భగవంతుడు. గురువుని ఆ విధంగా సంబోధిస్తున్నాడు ఆచార్య ఠాకూర్ కింద. ఆయన సాక్షాత్ భగవంతుడి ప్రతినిధి రూపం అన్నమాట ఈ ప్రపంచంలో. ఆ, బద్ధ జీవులని, మనలాంటి బద్ధ జీవులందరినీ వెనక్కి తీసుకెళ్ళడానికి కోసం వచ్చిన ఒక మహతోత్ముడు, కృష్ణుడి కరుణామూర్తి అన్నమాట. అందుకే శ్రీల ప్రభుపాద ఏం చెప్తాం, కృష్ణ కృపామూర్తి శ్రీలాభయాచార. కృష్ణ కృపని తీసుకుని ఆ ఒక మూర్తి రూపంలో వస్తుంటే అది గురువు గారు అనమాట. ఆ గురువు ఏం చేస్తాడు? ఎలాంటి అడ్డంకులు వచ్చినా తన కరుణను చూపించడం కోసం వెనకాడడు. అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అని ఇక్కడ సంబోధిస్తున్నాడు అనమాట. కహ మోర స్వరూప్ రూప, కహ సనాతన, కహ దాస రఘునాథ పతిత పావన. ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ మన గౌడీ వైష్ణవ సంప్రదాయాల్లో 6 గోస్వాములు ఉన్నారన్నమాట. శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. ఈ గోస్వాములు ఎక్కడికి వెళ్ళారు అంటే ప్రతి ఒక్కరి సాంగత్యంలో ఎన్నో నేర్చుకున్నాడు నరోత్తమ్ దాస్ ఠాకూర్. ఆ, వాళ్ళలో చాలా మంది ఆయన గమనించలేదు కూడా. ఆ, ఆ, గమనించకపోయినా వాళ్ళంటే వాళ్ళని ప్రత్యక్షంగా ఆయన చూడలేదు కూడా. కానీ వాళ్ళు ఇచ్చిన శిక్షను మాత్రం ఈయన స్వీకరించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు మనం చూడాలనుకుంటాం, చూడడం కన్నా వినాలి. ఆ, చూడడం కలవడం ఇంపార్టెంటే, దానికన్నా ఇంపార్టెంట్ రెగ్యులర్గా వినడం. విన్నవాళ్ళు ఆ, విన్నవాళ్ళు ఎప్పుడూ తమ మర్యాద పరిధిలోనే ఉంటారనమాట. విన్నవాళ్ళు మర్యాదను దాటుతారు. సో ఈ విధంగా ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ప్రతి ఒక్కరి గురించి ఇక్కడ ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. కహ మోరా బట్ట యుగ, కహ కవిరాజ్, ఏకకాలే కోత ఘేలా గోర నటరాజ్. ఆయన ఓన్లీ గోస్వాముల్ని గుర్తుపెట్టుకోవట్లేదు. ఆయన ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? ఆ గోస్వాములకి ప్రేరణ ఇస్తూ ఈ ప్రపంచంలో కృష్ణ భక్తిని అందజేసిన గౌర నటరాజునుడి శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన్ని నటరాజుడు అంటాడు. నటరాజు అంటాం. నటరాజు అంటే నాట్యంలో ఆరితేరిన వాడనమాట. శివుడు నటరాజుడు. ఇక్కడ గౌర నటరాజుడు అంటున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు రాధారాణి ప్రేమలో, కృష్ణ ప్రేమలో, రాధాకృష్ణ ప్రేమలో ఆ ప్రేమని ఆస్వాదిస్తూ గానము, నాట్యము చేస్తున్నాడు అనమాట. ఆ నిత్యం ఎలా ఉందంటే గౌర నటరాజుడి రూపంలో కనపడుతున్నాడు. అలాంటి చైతన్య మహాప్రభు విరహాన్ని కూడా ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ వ్యక్తం చేస్తున్నాడు అనమాట. పాషానే కూతిబో మత అనలే పశిబో, గౌరాంగేర గుణేర నిధి కొత్త గేలే పాబో. ఆ విరహంలో నా ప్రాణాలను ఉంచుకోవాలని లేదు. ఒక పెద్ద బండరాయి తీసుకుని తల మీద కొట్టుకుని చనిపోవాలి ఉంది. లేకపోతే మంటలోకి
మంటల్లోకి దూకి నా దేహాన్ని ఆ, అగ్ని ఆహుతి చేయాలని ఉంది. ఆ, ఇలాగా, లేకపోతే నీళ్ళలో దూకి మునిగి చనిపోవాలని ఉంది. అంటే తన విరహం తట్టుకోలేకపోతున్నాడు భక్తుడు. ఆధ్యాత్మిక విరహం, భౌతిక విరహం చాలా డిఫరెన్స్ అండి. ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా అవుతే మనం ఒక నెల బాధపడతాం. ఒక ఏడాది మనం దాన్ని స్మరిస్తూ ఉంటాం. తర్వాత సమయం అనే శక్తి ద్వారా మర్చిపోతాం. అది అంత దృఢంగా స్ట్రాంగ్గా ఉండదు. ఎందుకంటే భౌతిక ఆసక్తి అనేది ఒక పరిధి ఉందన్నమాట. ఓన్లీ భౌతికంగా ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ దాని మీద పరిణామం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక సంబంధం అనేది ఆ, అది ఎప్పటికీ ఉంటుంది శాశ్వతంగా. ఆ విరహం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, గురువు పట్ల, కృష్ణుడి పట్ల. ఆ, అందుకే ఆ విరహాన్ని తట్టుకోలేక ఈ విధంగా అనుకుంటాడు. అలానే ఆ శిష్యుడు సూసైడ్ అటెంప్ట్స్ ఏం చేయట్లేదు. ఆ, ఆ విరహం అలాంటిది అనమాట. ఆ విరహ భావం అలాంటిది. అలాంటి గౌరాంగ గుణ ఆ, గుణేర నిధి అంటే ఏంటండి? గుణేర నిధి అంటే అన్ని సత్వగుణ. ఒకవేళ భక్తి మార్గాన్ని మనం ఎంచుకుని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందండి? ఆ, 26 లక్షణాలు భగవద్గీతలో చెప్పినట్టు అవన్నీ అవలంబించుకోవచ్చు మన లైఫ్లో. అలాంటి గుణాలను పరిపూర్ణంగా, 26 ఏంటి, మొత్తం 64 గుణాలని పరిపూర్ణంగా నిండుగా ప్రదర్శిస్తున్న ఆ గుణతోత్తముడు ఆయన శ్రీ చైతన్య మహాప్రభు ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళిపోయారు అని ఇక్కడ విరహాన్ని వ్యక్తం చేస్తున్నాడు అనమాట. శేషభ సంగీరా సంగి జొగ్గలో బిలా సే సంగ నా పాయ కందే నరోత్తమ దాస్. నరోత్తమ దాస్ ఠాకూర్ ఆ ఆ సాంగత్యాన్ని పోగొట్టుకున్నానే. ఆ, ఇప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విరహంలో ఆయన కన్నీరు కారుస్తున్నారనమాట. సి చాలాసార్లు మనం భక్తి మార్గంలో అభివృద్ధి, పురోగతి ఎప్పుడు పొందుతామని తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. మన తీవ్రత ఎంత ఉందండి, ఇంటెన్సిటీ, ఈగర్నెస్ ఎంత మనకి ఉంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈగర్నెస్ మనమా సొంతంగా మనము ఆ అంటే పరితపిస్తున్నామా సాంగత్యం కోసము అనేది చాలా ఇంపార్టెంట్. గోపికలు కృష్ణ విరహంలో పరితపించేవారు. ఆ పరితపిస్తున్నప్పుడే ఆ, వాళ్ళు యాక్చువల్లీ కృష్ణుడి సాంగత్యంలో ఉండేవారు అనమాట, ఆ పరితపించడంలోనే. అందుకే కృష్ణుడు 11 ఏళ్ళప్పుడు గోకులాన్ని వెళ్ళిపోయి వదిలేసి మధురకు వెళ్ళినప్పుడు అదే చెప్తాడు. మీరు నా పట్ల చూపించిన భక్తి, నా ప్రేమ, ఆ, ఆప్యాయత అవన్నీ ఎంతో మహనీయమైనవి. వాటితోనూ సంతుష్టంగా ఉండిపోండి అని అంటాడు. ఎందుకు? తనకు ఆ శక్తి లేదు. వాళ్ళకున్న విరహ ప్రేమ భావాన్ని సంతృప్తిపరిచే శక్తి కృష్ణుడి దగ్గర లేదని ఆయన ఏమంటాడు? నా స్మరణలోనే మీరు అలా ఉండిపోండి అని వేడుకుంటాడు. ఆ, అంటే చూడండి, ఆ విరహ భావాన్ని సంతృప్తిపరిచే శక్తి భగవంతుడి దగ్గర ఉండదన్నమాట. అందుకే భగవంతుడు కంటిన్యూ చేస్తాడు ఆ విరహాన్ని. ఆ విరహంలో గోపికలు ఆ, ఉత్తమ స్థాయిని పొంది ఉంటారన్నమాట. సో అదే చైతన్య మహాప్రభు మనందరికీ శ్రీకృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా మనకి అందరికి అందజేశాడనమాట. ఈ సంకీర్తన ఉద్యమంలో ఏమవుతుందండి? అదే ప్రేమాస్వాదాన్ని, గోపికల విరహంలో, కృష్ణ విరహంలో భక్తి భావాన్ని అనుభవించిన అనుభూతులని మనకి చైతన్య మహాప్రభు సంకీర్తన యజ్ఞం ద్వారా మనందరికీ అందజేస్తున్నాడు. అందుకే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ హరే కృష్ణ కీర్తనం అనేది రాధాకృష్ణ సాంగత్యం కోసం ఒక భక్తుడు ఆ సేవా దృక్పథంతో చేసే ఒక ప్రయత్నం అన్నమాట. వేడుకునే ఒక ప్రార్థన అన్నమాట ఇది. ఆ, అందుకే జపించేటప్పుడు మనం నిష్టతో చేయాలి. ఓకే, ఏదో అయిపోవాలి, మాల అయిపోవాలని చేయకూడదు యాక్చువల్లీ. అందుకే ఒక కాలాన్ని మనం సెట్ చేసుకోవాలి.
పొద్దునైనా ఆ, పొద్దున కుదరపోతేగాను తర్వాత ఆ, రోజులు అయినా లేకపోతే మధ్యాహ్నం పూట అయినా ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ, మనలో ఉన్న ఆ తీవ్రతని ఉం, మనలో ఉన్న ఆ పరితపాన్ని మనం వ్యక్తం చేయాలి హరినామం ద్వారా భగవంతుడికి. ఓ రాధ, ఓ కృష్ణ, ఓ గురు, నీ సాంగత్యంలో నేను సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వయ్యా స్వామి అని వేడుకుంటూ జపం చేయాలి. ఆ ఆ వేడుకోవడమే జపం యాక్చువల్లీ చాంటింగ్. చాలామంది అరే చాంటింగ్ అని చేస్తున్నారు, దీనికని గుళ్ళకి వెళ్ళి పూజలు వ్రతాలు చేయండి. యాక్చువల్లీ అన్ని వ్రతాల్లోని అతి ఉత్తమమైన వ్రతం ఇది జపం. ఉమ్. ఈ జపాన్ని ఎప్పుడు మనం లెస్ ప్రయారిటీ కింద తీసుకోకూడదు. ఆ. సో మీలో ఎంతమంది రెగ్యులర్గా జపం చేస్తున్నారు? ఆ, చేతులెత్తండి. ఇది రైజ్ హ్యాండ్స్ అని ఉంటుంది ఒకటి మీ మీ రూమ్లో. ఓకే. అందరూ చేతులు ఎత్తండి. గుడ్. ఓకే. ఐదుగురు ఎత్తారు, మిగతా వాళ్ళు? ఎస్. రెగ్యులర్గా భగవంతుడి నామ జపం చేయాలి. జపం చేస్తున్నప్పుడు ఆ, రెండో విషయం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది ఆ, ఏ ఇంటెన్సిటీతో మీరు చేస్తున్నారని ఇంపార్టెంట్ అనమాట. ఏదో అయిపోవాలని చేస్తున్నారా, లేకపోతే ఇది నాకు చాలా అవసరమైనది, ఇది ఒక అవకాశం, రోజు కృష్ణుడితో ఒక్క గంట సేపైన సమయం కేటాయించే అవకాశం నాకు దొరికింది, దీన్ని నేను సీరియస్గా తీసుకుంటాను. ఆ, తీవ్రతతో చేస్తాను ఆ జపాన్ని అనే భావన ఉండాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ జపం చేయాలా లేకపోతే తీవ్రతతో జపం చేయాలా అనే క్వశ్చన్ ఉంటుంది చాలామందికి. ఎస్, శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్పారు? మినిమం 16 మాలలు చేయాలంటారు. ఓకే. చాలా మంది ఒక్క మాల చేస్తాను సిన్సియర్గా ప్రభు, 16 మాలలు ఎందుకు అవసరం ఏంటి? సి 16 అనేది చాలా తక్కువ యాక్చువల్లీ. కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఏదో అనిపిస్తున్నారు, ఇంత పెద్ద ఎన్నిసార్లు చేయాలా. కాదు, 16 అనేది చాలా ఈజీ. ఆ, మీరు ఈ మీడియా టీవీలు ఇవి వచ్చినప్పుడు మనం ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నామండి, ఆలోచించండి. ఆ, ఒక 2 గంటల పాటు భగవంతుడు కేటాయించడం అనేది 22 24 గంటల్లో పెద్ద విషయం ఏం కాదు. ఆ ఆ 2 గంటలు మనం కేటాయించి ఆ, భగవత్ నామాన్ని జపించేటప్పుడు ఏదో ఒక నామం, అంటే ఆ 2 గంటల సేపు మీరు నిష్ఠతో చేయకపోవచ్చు, అటెన్షన్ ఉండకపోవచ్చు, ఏకాగ్రత ఉండకపోవచ్చు, శ్రద్ధ ఉండకపోవచ్చు, కానీ ఆ 2 గంటలు ఏదో ఒక సమయంలో మీరు శుద్ధ నామాన్ని తీసుకుంటారు. ఆ, ఎలాంటి కోరికలు లేకుండా నిస్వార్థ సేవ భావనలో మీరు జపం చేస్తుంటారు ఒక మంత్రం, హరే కృష్ణ మంత్రం. ఆ మంత్రం మేము పురోగతికి ఆ, దారితీస్తుంది అనమాట. ఆధ్యాత్మికంగా మీరు ముందుకెళ్ళడానికి దారితీస్తుంది. అందుకే శ్రీల ప్రభుపాదులు ఈ లిమిటేషన్ పెట్టాయి, అరే ఒక్క 16 మాలైనా చేయబోయింది అంటే. నామ జపం చేసేటప్పుడు అందులో ఏకాగ్రత ముందు ఉండకపోవచ్చు, లాస్ట్ ఉండకపోవచ్చు, మధ్యలో ఎక్కడో ఒకడో ఏకాగ్రత ఉంటుంది కదా. ఆ ఏకాగ్రతతో, శ్రద్ధతో, ఆ, ప్రేమతో, నిస్వార్థ సేవ భావనతో చేసిన మంత్రం, జప మంత్రం, శుద్ధనామ మంత్రం, అది మిమ్మల్ని ఆ, అడ్వాన్స్ అవ్వడానికి తోడ్పడుతుంది. భౌతిక వాంఛనలన్నీ తగ్గుతాయి అన్నమాట. రాగద్వేషాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఆ ఒక్క మంత్రం కోసం మనం ఆ 2 గంటల పాటు ఆ, గురువుల ఆదేశ మార్గదర్శనం ప్రకారం జపం చేస్తాం. ఉమ్. సో ఈ విధంగా జపాన్ని ఎప్పుడు ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. ఆ జపంలోనే, ఆ కృష్ణ నామంలోనే ఉంది ఆ, భగవంతుడి పట్ల ఉత్తమ భగవతోత్తముల ఆయన గోపికలకు ఉన్న విరహ ప్రేమ అందులో దాగున్నది. ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ వివరిస్తున్నట్టు గురువు పట్ల ఎలాంటి విరహ భావన ఉండాలి, అది కూడా అందులో దాగుంటుంది. అందుకే గురువు ఇచ్చిన మొదటి ఇంపార్టెంట్ సేవ భక్తుడికి ఏంటంటే శిష్యుడికి ఇచ్చేది హరే కృష్ణ మహామంత్ర జపం. దాన్ని నిష్ట చేయండి. మీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ మీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
లేకపోతే స్పిరిచువల్లీ కొన్ని కష్టాలు ఉండొచ్చు. ఓకే, ఇది నేను ఇలా చేయాలనుకున్న అవ్వకపోతుందని. వీటన్నిటికీ సొల్యూషన్ హరినామంలో ఉంది. ఆ, మీరు మొత్తం అంతా ఎదుగుతాం ఒక జింకలా, కస్తూరి జింకలాగా అనమాట. సుగంధం తన బొడ్డులోనే ఉంది ఆ జింకలో, కానీ మొత్తం ఊరంతా ఎతుకుతుంది, అడవులంతా ఎతుకుతుంది అనమాట, ఎక్కడ 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 అని. ఆ సుగంధం పరిమళం ఎక్కడి నుంచి వస్తుందని ఎతుకుతూ ఉంటుంది, కానీ దానికి తెలియదు ఏంటంటే తన బొడ్డులోనే, ఆ నాభిలోనే ఆ కస్తూరి ఉందని. అలాగా మనం ఈ ప్రపంచంలో ఎతుకుతూ ఉంటున్నాం. ప్రేమ, ఆప్యాయత, ఆ, సంతృప్తి, ఆ, ఇలాంటివన్నీ ఒక మ్, మంచి స్థాయికి చేరుకోవాలి. ఆ, ఇలాంటివన్నీ ఈ ప్రపంచం అన్నీ ఎదుగుతున్నాం అనమాట. కానీ మనకు తెలియదు ఏంటండి, ఆ అసంతృప్తి అనేది ఉం, మన హృదయంలోనే కృష్ణుడు మన కోసం వేచి చూస్తున్నాడు. ఆయన పట్ల చూపించండి. హరినామం జపం చేసేటప్పుడు న్యాచురల్గా కృష్ణుడు మీతో రెసిప్రొకేట్ అవుతాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. లైఫ్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ శ్రద్ధ వస్తుంది ఇలా చేయడం వల్ల. ఇలాగా గురువులు విశేషంగా ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న గురు ఆచార్యులు అందరూ ఇలాంటి జీవనశైలిని ఎంచుకున్నారనమాట. ఉమ్. ఈ జీవనశైలిలో కృష్ణుడి పట్ల, తన గురువుల పట్ల సేవా దృక్పథంతో ఆ, మనసా వాచా కర్మణ అంతా సమర్పించుకున్నాను. అందులో ఒక మహతోత్తముడు ఎవరండి? ఈ ఉమ్, జగన్నాథ్ దాస్ బాబుజీ మహారాజ్. ఈయన గురించి కొంచెం లిటిల్ బిట్ డీటెయిల్స్ నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఓకే. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। गौर కిషోర్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. మన ఇస్కాన్ ప్రతిష్టాచార్య ఎవరండి? శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు. ఇది ఒక వైష్ణవ సంప్రదాయంలో వస్తుంది. ఏం సంప్రదాయం అది? బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం. ఓకే. ఇది బ్రహ్మ సంప్రదాయం, అంటే బ్రహ్మదేవుడి నుంచి కృష్ణుడు బ్రహ్మదేవుడి హృదయంలో ఈ జ్ఞానాన్ని, భక్తి జ్ఞానాన్ని ఇస్తాడు. బ్రహ్మదేవుడి నుంచి నారదముని, నారదముని నుంచి అలాగ వ్యాసముని, వ్యాస మహర్షి నుంచి అలా కిందకి మధ్వాచార్య, అలాగా ఈ బ్రహ్మ మధ్వ సంప్రదాయంలో ఒక మహత్తాచార్య వస్తాడు. ఎవరండి? మాధవేంద్రపురి. మాధవేంద్రపురి తర్వాత ఈశ్వరపురి, ఈశ్వరి తర్వాత చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణుడు కలియుగ అవతారంలో గౌరాంగ మహాప్రభు ఇందులో గురు శిష్య పరంపరలో కూడా జాయిన్ అవుతారు. ఈశ్వరపురి తర్వాత చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు తర్వాత గోస్వాములలో రూప గోస్వామి. అలాగా ఆ గోస్వాముల కిందకి నెమ్మదిగా ఆ గురు శిష్య పరంపరలో వచ్చే ఆ, ఒక ఆయన ఎవరండి? అది జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. ఆయన శిష్యుడు భక్తి వినోద ఠాకూర్. ఆ భక్తి వినోద్ ఠాకూర్ శిష్యుడు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు. ఆయన శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యుడే శ్రీల ప్రభుపాదుల వారు. మనం ఆ పరంపరలు అలాగా ఇది బ్రహ్మదేవుడు సంప్రదాయంలో ఒక ఉత్తమైన ఆచార్యులు, గురువు కింద ఉన్నది ఎవరండి? ఈయన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గారు. ఈయన సుమారు 140 సంవత్సరాలు జీవించాడు అనమాట. టోటల్ లైఫ్ అండ్ స్పాన్. ఈ గౌడి శ్రీ ఈయన గురువు గారు ఉన్నారు మధుసూదన ఆ, దాస్ బాబాజీ మహారాజ్. ఆయన నుంచి ఈయన బాబాజీ దీక్ష గ్రహించి బృందావనంలోని సూర్యకొండలో మ్యాక్సిమం సమయం కేటాయించి భజన చేసేవారు అనమాట. మనం ఒకటి గమనించాలి, వైష్ణవ సంప్రదాయంలో గోష్ఠానంది, భజనానంది అని ఇద్దరు ఉంటారు. గోష్ఠానంది
అంటే గోష్ఠ అంటే ఏంటంటే భగవంతుడి గుణకీర్తనల్ని కీర్తించడం అనమాట. అందులో ఆనందాన్ని పొందేవారు అనమాట. రెండవది భజనానంది, భజన, కృష్ణ భజన. ఆ, ఏకాంత ఏకాంత కృష్ణ భజనలో ఆనందాన్ని పొందేవారు. ఇక్కడ శ్రీల ప్రభుపాద కృప పట్ల మన ఇస్కాన్లో ఏంటంటే జనరల్లీ మనం దేని మీద ఫోకస్ పెడతాం? గోష్ఠానందియా భజనానందియా? ఆ రెండిటి మీదను. మన భజన సరిగ్గా ఉంటే అప్పుడు మన గోష్ఠ ప్రచారం కూడా సరిగ్గా ఉంటుంది. రెండిట్లో సంతులనం ఉండాలన్నమాట. కొంతమంది భజనలో ఎక్కువ నిష్ట చూపిస్తారు. ఆ, గోష్ఠ అంటే భగవంతుడి గుణకీర్తనలు ఆ, సేవ ద్వారా బయటికి అందజేయాలంటే వెనకాడతారు. అలా వెనకాడడం వల్ల ఏమవుతుందండి? మీ భజనలో మీరు చేసిన భజన మిమ్మల్ని అంతలాగా సహకరించదు. మీరు తిన్నారు, భజన అంటే తినడం లాంటిది అనమాట. దాన్ని అరిగించుకోవాలి కదండి. ఆ, అరగించుకోకపోతే ఏమవుతుందండి అది? ఆ, కష్టం అవుతుంది తర్వాత. ఆ, అందుకే మనం సేవ ద్వారా మనం విన్నది, ఆ, ఏంటి భజన చేసింది మనం దాన్ని డైజెస్ట్ చేసుకోగలం. అలా చేసుకుని అప్పుడు మనం మిగతా వాళ్ళకి ఆ, ఈ భౌతిక బద్ధ జీవనంలో కొనసాగుతున్న జీవుల పట్ల మనం దయ చూపించాలి. నామ రుచి ఉండాలి. కృష్ణ నామలో రుచి తీసుకోవాలి. కానీ దాంతోపాటు జీవదయ, జీవుల పట్ల దయ కూడా చూపించాలి. కొంత సమయాన్ని కేటాయించి సేవ చేయాలి భగవంతుడి కోసం, వైష్ణవుల కోసం. అలాగే ప్రచారం చేయాలి. ఆ, ఆ, ప్రచారం అంటే మనం ఆస్వాదిస్తున్న కృష్ణ భక్తిని మిగతా వాళ్ళకి పంచుతాం అన్నమాట. ఆ, అందులో భాగంగానే మనం ఇలాంటి కార్యక్రమం పెడుతున్నాము. ఇవాళ జనరల్గా అనిపించింది, అరే మా మందిరంలో ఇప్పుడు పూజారులు ఇళ్ళకెళ్ళారనమాట కొన్ని పరిస్థితుల వల్ల. ఇప్పుడు రోజు పొద్దున్న రాత్రి సేవకు వెళ్ళాల్సి వస్తుంది, భగవంతుడి సేవకి. శ్యామసుందరుడి సేవ, రోజు శృంగారం చేయడం. శృంగారం చేయడం వెళ్ళడం అంటే ఏంటండి? సుమారు పొద్దున్న 3 నుంచి ఆ, 9:30 ఆ టైం దాకా, 10 దాకా, అంటే 7 గంటల పాటు సేవలోనే ఉంటుంది. తర్వాత జపము. అనుకున్నాను ఇవాళ వదిలేద్దాం క్లాస్ అని. కానీ క్లాస్ వదిలేస్తే ఆ, వచ్చేది 22 మంది. ఆ, ఆ, 22 మంది తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. సరే, ఎందుకు వద్దనుకోవడం అని అడిగారు వెంకటరమణ ప్రభు. పెడదామా క్లాస్ అని. నేను ముందు వద్దన్నాను, క్యాన్సిల్ చేసేద్దాం అన్నాను. తర్వాత అనుకున్నాను, కాదు, పెట్టాలి, ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసిన భజన డైజెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలండి? ప్రచారం చేయాలి. ఉమ్, కొద్ది ఇవ్వాలన్నమాట. అందులో భక్తులు ఎంతో ఆ, వాళ్ళకి ఎంతో తోడ్పడుతున్నది. అది ఎంతో వాళ్ళకి సహకరిస్తుంది అనమాట. మనం చేసే సేవ భగవంతుడు కూడా, భగవంతుడు ప్రసన్నం పొందుతాడు. దాంతోపాటు భక్తులు కూడా దానివల్ల ఉపయోగపడుతుంది కదా మనం చేసే సేవలు. ఉమ్, మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సేవ చేయాలి. అందుకే గోష్ఠానంది కూడా ప్రాధాన్యం ఇస్తారనమాట, భజనానందికే కాకుండా. కానీ కొంతమంది తమ భజనలో ఉత్తమ స్థాయికి చేరుకొని ఉంటారనమాట. అందులో ఒక ఆయన ఈ గౌర కిషోర్, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గారు. వాళ్ళు బాబాజీ వేషంలో వెళ్తారనమాట. బాబాజీ వేషం అంటే సన్యాసులు అనేవాళ్ళు సహచరిస్తుంటారనమాట అన్ని చోట్లకి. వెళ్తూ గోష్ఠ భగవంతుడి కోసం ప్రచారం చేస్తుంటారు. కానీ బాబాజీలు, వాళ్ళు కూడా ఉత్తమ భక్తులే. ఆ, వాళ్ళు కూడా ఉత్తమ భక్తులే. కానీ వాళ్ళు భజన ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేస్తారు. ఇందులో ఉన్న వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మారుస్తారనమాట వాళ్ళ భజన ద్వారా, వాళ్ళ జీవనశైలి ద్వారా. వాళ్ళని ఎప్పుడు మనం అనుకరించడానికి ప్రయత్నించకూడదు. అలా అనుకరిస్తే ఆ, మనకే మోసం, మనం మొదటికే మోసం అయినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళ జీవనశైలిని ఒక ప్రేరణ కింద తీసుకోవాలన్నమాట. ఎవరిది? ఇలాంటి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ లాంటి వాళ్ళు, బాబాజీలు. ఆ, ఒక పరమహంస భక్తులు అన్నమాట వీళ్ళు. ఓకే, వీళ్ళు పరమహంస భక్తులు. సో ఈయన మధుసూదన బాబాజీ నుంచి దీక్ష తీసుకుని బృందావనంలోని సూర్యకొండలో ఉండేవారు. సో భక్తి వినోద్ ఠాకూర్, శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ అనేది ఆయన గృహస్థ. 10 మంది పిల్లలు ఆయన. ఆయన కూడా ఆచార్యులే. ఈ బాబాజీ, ఈయనకి ఎవరూ లేరు. ఆ, సో ఒక విధంగా చూస్తే నా వర్ణ ఆశ్రమం అనేది రాదు ఒక గురువు శిష్యు మధ్య సంబంధంలో.
నువ్వు ఏ వర్ణం వాడివి, నువ్వు ఏ ఆశ్రమం వాడివి అనేది రాదు ఇక్కడ. భక్తి వినోద్ ఠాకూరు ఈ బాబాజీ నుంచి ప్రేరణ పొంది ఆయన శిష్యుడి కింద మారతాడనమాట. ఎన్నో ఇంపార్టెంట్ భక్తి సూత్రాలన్నిటినీ ఈయన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ నుంచి వింటాడు, నేర్చుకుంటాడు. ఎవరండి? భక్తి వినోద్ ఠాకూరు. అలా భక్తి వినోద్ ఠాకూరు ఈ భక్తి మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాడనమాట. అలాగా మనకి ఈ గౌడీయ సంప్రదాయం అనే సంప్రదాయం ఒక అద్భుత ఒక ఇన్స్టిట్యూషన్ కింద మారింది. ఇన్స్టిట్యూషన్ అంటే ఒక పర్టికులర్ రూపాన్ని అంటే బ్లూ ప్రింట్ లాగా వచ్చిందనమాట. గౌడీయ మఠం, నామహట్టం అనే ఆస్పెక్ట్స్ ద్వారా. సో భక్తి వినోద్ ఠాకూర్ ఆయన శిష్యుడు అనమాట. భక్తి వినోద్ ఠాకూర్ చాలా బ్రిటిష్ సమయంలో చాలా ఉత్తమ స్థాయిలో ఉన్న వ్యక్తి అనమాట. పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి అనమాట. కానీ ఆయన ఏం చేశాడు? తన ఆ, తన స్వీకరించిన గురువు మాత్రం ఆయనకి రాయడం కూడా రాదు. ఆ, సంతకం పెట్టడం కూడా రాదు ఆయనకి. అలాంటి గురువుని నుంచి ఆయన ప్రేరణ పొంది శిష్యుడి కింద మారాడు. అంటే ఏంటండి, మీరు మెటీరియల్లీ ఎలా క్వాలిఫైడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక గురు శిష్య మధ్యన సంబంధంలో అది ఇంపార్టెంట్గా రాదు. గురువుగారు ఇల్లిటరేట్ అవ్వచ్చు, కానీ శిష్యుడు లిటరేట్ అవ్వచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఆ శిష్యుడు గురువులు చెప్పిన ఆ, ఆదేశం ప్రకారమే వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకెళ్తారు. సో ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు తన ఆ, బాబాజీ దీక్ష తీసుకున్న తర్వాత భజనానంది కింద ఆయన సేవలు అందించేవారు. కృష్ణుడి కోసం ఆలోచించేవాడు. ఎప్పుడు ఎప్పుడు కలిసినా ఏం చేస్తున్నాడు? ఏదో లోకల్లో ఉన్నట్టుంటాడు, పిచ్చివాళ్ళ కనపడతాడు బయటికి, కానీ మహాప్రభువుతో మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. సో 6 నెలల పాటు ఆయన బృందావనంలోను, 6 నెలల పాటు నవద్వీప్ శ్రీధామ్ మాయాపూర్లో ఉండేవాడు ఆయన. ఆ, బ్రజమండల్లో 6 నెలల పాటు, ఏడాదికి 6 నెలల పాటు నవదీప్ మండలంలో ఉండేవాడు జగన్నాథ్ మహారాజ్. ఆ, తో భక్తి వినోద్ ఠాకూర్ చెప్పేవారనమాట. జగన్నాథ్ దాస్ మహారాజు రసిక వైష్ణవుడు అని. ఆ, రసిక వైష్ణవ. రసిక వైష్ణవుడు అంటే ఏంటండి? కృష్ణ రాధా కృష్ణ ప్రేమల్ని పరిపూర్ణంగా అందులో ఉన్న మనోభావాలను అన్ని అర్థం చేసుకుని ఒక వైష్ణవుడు, ఉత్తమ వైష్ణవుడు. ఆ. సో అందుకే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ తన గురువుకు ఒక బిరుదుని ఇస్తాడనమాట. టైటిల్ ఏంటది? సార్వభౌమ. స- సార్వభౌమ అంటే అందరి వైష్ణవుల్లో సర్వశ్రేష్ఠుడు అని ఇస్తాడు. ఎందుకంటే ఈయన రసిక వైష్ణవుడు అనమాట. అంటే రాధాకృష్ణ ప్రేమ రసతత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. మనం వింటాం, కానీ మనం అర్థం చేసుకోం చాలాసార్లు. ఉమ్. కానీ ఇక్కడ ఈయన దాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని ఆస్వాదిస్తున్నాడు, ఆ రసతత్వాన్ని రాధాకృష్ణ మధ్య ఉన్నది. అందుకే ఆ, మన ఒక వైష్ణవుని బహిరంగ రూపం ద్వారా మనం పరిగణించాన్ని ఎప్పుడు తప్పనుకోకూడదు. వాళ్ళలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అలాగా శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఎప్పుడు తన గురువు అయిన జగన్నాథ్ దాస్ మహారాజ్ నుంచి భక్తి సూత్రాల గురించి వినేవాడు, శిక్షణ పొందేవాడు, మార్గదర్శనం తీసుకునేవాడు. ఆ, సో 125 సంవత్సరాలు ఆయనకి నిండినప్పుడు ఆయన శరీరం ఒక చిన్న, అంటే వంగిపోయి, ఆబ్వియస్ కదండి, భౌతిక శరీరం ఒక పరిమితం ఉంటుంది. ఆయన కనురెప్పలు కూడా కిందకి ఉండేవి. స్వయంగా ఆయన దగ్గర శక్తి ఉండేది కాదు కళ్ళు తీసి చూడడం కోసం. అలాంటి స్థితిలో ఒకసారి ఏమైంది? శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారు ఆ, చైతన్య మహాప్రభు జన్మస్థానం కోసం వెతుకుతూ ఒక స్థానానికి వస్తాడు. అది శాస్త్రం ప్రకారంగా చూస్తాడు. ఇదే చైతన్య మహాప్రభు పుట్టిన జన్మస్థానం అని తెలుసుకుంటాడు. హిస్టారికలీ బ్రిటిషర్లు రాసిన జియోగ్రఫిక్ పుస్తకాల ప్రకారం చూస్తాడు. అక్కడ కూడా అదే సెట్ అవుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం తన గురువుని తీసుకురమ్మంటాడు. సో ఆ గురువు గారు అంటే ఎవరండి? జగన్నాథ మహారాజ్. 125 సంవత్సరాలు వంగుంటాడు, నడవలేరు, కన్ను రెప్పలు కూడా తీసి చూడలేడు ఆయన.
అలాంటి అలాంటి ఆయన్ని తన శిష్యుడు ఈశాను ఒక బుట్టలో ఒక బుట్టలో పెట్టి ఆయన్ని తల మీద పెట్టుకుని తీసుకొస్తాడు ఆ ప్రదేశానికి. ఆ ప్రదేశం మొత్తం తులసి మొక్కలతో నిండి ఉంటుంది. భక్తి వినోద్ ఠాకూర్ అడుగుతారు గురువుని, "ఆ, ఏమయ్యా గురువుగారు, ఇది నేను నేను నా పరిశీలన ప్రకారం, నేను చేసిన నో రీసెర్చ్ ప్రకారం ఇది శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థానం కింద పరిగణిస్తున్నాను. కానీ ఆధ్యాత్మికంగా మీరు దీన్ని కన్ఫర్మ్ చేస్తే అప్పుడు నాకు ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది. ఓకే, దీని ముందు నేను ఇక్కడ నేను ఒక మందిరాన్ని నిర్మించే ఉద్దేశంతో ముందుకు వెళ్ళగలనని. సో ఆయన కళ్ళు తెరవలేరు. అప్పుడు ఈశాన్ ఏం చేశాడు? చేతులతో ఆ కనురెప్పలు తీస్తాడు ఇలాగా, ఆ బుట్ట కింద పెట్టి ఆ తులసి వనం లోపల పెట్టగానే వెంటనే ఆ, జగన్నాథ్ దాస్ బాబుజీ మహారాజ్ 125 సంవత్సరాల వయసు ఆయన, చేతులు కాళ్ళు లేపలేని ఒంటును వీపు వంగి ఉన్న ఈ మహా వ్యక్తి, ఆ, ఇంత ముసలాయన ఏం చేస్తాడండి? సుమారు 7 అడుగులు, ఇది రికార్డెడ్ అనమాట. అక్కడున్న బ్రిటిషర్స్ వచ్చారు అక్కడ, ఎందుకంటే భక్తివినోద్ ఠాకూర్ మెజిస్ట్రేట్ అనమాట. ఈ ప్లేస్ని కన్ఫర్మ్ చేసి అక్కడ రిజిస్టర్ చేసి అక్కడ ఒక మందిరాన్ని ఆ, నిర్మించే ఉద్దేశంతో అక్కడ తన గురువుని తీసుకెళ్తాడు. అక్కడ బ్రిటిష్లు అందరూ గమనిస్తున్నారు. ఏం గమనిస్తున్నారంటే, ఉమ్, అక్కడ ఆ, వాళ్ళందరూ ఈయన 7 అడుగుల ఎత్తుకి ఎగురుతాడనమాట. నిత్యంలో మీరు ఎగరండి, ఎంత ఎగురుతామండి మనం? మేబీ 6 అంగుళాలు లేకపోతే ఒక అడుగు ఎత్తుకు ఎగరగలం. కానీ ఈయన 7 అడుగులు ఎత్తుకు ఎగిరి నిత్యం నిత్యం చేస్తాడనమాట. ఇదే నిమాయ జన్మస్థానము, ఇదే చైతన్య మహాప్రభు పుట్టిన పవిత్రమైన జన్మస్థలి అని నిత్యం చేస్తూ గౌరాంగ 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 అనే నామకీర్తన చేస్తూ అక్కడ తిరుగుతూ ఉంటాడనమాట. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అవాక్ అవుతారు. అరే, ఇంత పెద్ద ఆయన, అసలు కనురెప్పలే లేపని ఆయన ఇక్కడ ఇలా నిత్యం అలా చేయగలుగుతున్నాడు. ఇది గౌరశక్తి. ఇది యాక్చువల్లీ చైతన్య మహాప్రభు జన్మస్థానం అని పరిగణించి భక్తివినోద్ ఠాకూర్ అక్కడ మందిరాన్ని కడతాడనమాట. సో ఇందులో ప్రాధాన్యంగా జగన్నాథ్ దాస్ బాబుజీ మహారాజ్ గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారనమాట చైతన్య మహాప్రభు సేవ కోసం. ఉమ్. సో జనరలీ జగన్నాథ్ దాస్ బాబుజీ మహారాజ్ గారు తన సమయాన్ని ఎలా కేటాయించారండి? రోజు ఉచ్చస్వరంలో జపం చేసేవారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ. సో అలాగ ఉచ్చస్వరంలో నామం చేస్తూ ఆ, గౌర నిత్యానంద నామం చేసేవాడు అనమాట. గౌరాంగ నిత్యానంద గౌరాంగ నిత్యానంద. ఆ, ఆ, ఈ విధంగా జపం చేస్తూ రాత్రంతా నిద్ర ఉండేది కాదు ఆయనకి. నిద్ర పట్టక కాదు, మనతో యాంగ్జైటీతో నిద్ర పట్టదు మనకి, చింతలతో. కానీ వాళ్ళకి కృష్ణ ప్రేమలో, గౌర నిత్యానంద విరహంలో నిద్ర పట్టేది కాదు. రాత్రంతా జపం చేసేవారు. పొద్దున్న లేచి బృందావనంలో ఉన్నప్పుడు బృందావనంలో ఉన్న విగ్రహాలకి మాయాపూర్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలకి ఏం చేశాడు? గౌరాంగ నిత్యానంద విగ్రహాలకి దండవత్ చేసేవారు. ఆ, సుమారు ఆ, 1108 దండవాతులు రోజు చేసేవారు ఆయన. ఎప్పుడు ఏ వైష్ణవులు వచ్చినా ఎంతో ఉత్సాహంతో సేవలు అందించేవారు అనమాట. అండ్ చతుర్మాస సమయంలో ఈయన ఒక ఒక సాధువు కింద జీవనశైలి కాబట్టి జగన్నాథం చతుర్మాస సమయంలో ఆయన ఫాస్టింగ్ చేసేవాడు. రోజు ఒక 4 అరటిపళ్ళు తినేవాడు అంతే. ఉమ్. మొదటి నెల. రెండో నెలలో జామకాయలు తినేవాడు ఆయన. మూడో నెలలో ఆ, ఆ, అక్కడున్న గోధుమ ఆ, ఆ, గోధుమ పిండి రిలేటెడ్ కొంచెం చిన్న ఆస్పెక్ట్ చేస్తే అది తినేవాడు. నాలుగో నెల ఆ, ఇది అరటి పువ్వులు, అరటి పువ్వుల్ని తీసుకొని ఆ, దాన్ని ఉడికించి ఆ, ఉప్పు కూడా లేకుండా బాయిల్డ్ వెజిటేబుల్స్ కింద తీసుకునేవాడు అనమాట. అలాగా ఆయన
ఒక విశేషమైన డైట్ని ఫాలో అయ్యేవాడు. అంత వయసున్న ఆయన కూడా ఆ, ఎలాంటి ఎలాంటి ఆసక్తి, భౌతిక ఆసక్తులు లేకుండా. సో ఒకసారి ఆయన బృందావనంలో ఉంటూ ఆ, భజన చేస్తూ, అక్కడ బృందావనంలో స్వీట్ స్వీపర్ ఉంటారు కదా, ఆ, చీపురు ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రొట్టె అడుగుతాడనమాట, బ్రజ రోటి. ఆ, సో ఇది విన్న ఆ, అక్కడున్న అక్కడ వైష్ణవ శ్రేష్ఠులు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ గమనించారు. అదే ఏంటిది బాబాజీ మహారాజ్ గారు ఒక ఒక సోను ఇలాంటి చీపురు ఊడ్చుకునే ఊళ్ళు ఊడ్చే వాడి నుంచి రొట్టె అడగడం ఏంటి అని బాధపడి ఆ, 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 ఇది వైష్ణవుడికి ఇది సరైన తగదు కాదని ఏం చేశాడు ఆయన, ఇది ఆయన కోసం ఏదో ప్రయత్నిస్తాడు చేద్దామని. కానీ బాబాజీ మహారాజ్ ఎప్పుడు ఆ, అలాంటి భౌతిక డిఫరెన్షియేషన్ చేసేవాడు కాదు వర్ణాలు ఆశ్రమాల గురించి. ఈ వర్ణం వాడా, వాడు వర్ణం కాదు, తిరస్కరించాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ బాబాజీ పిచ్చివాడైపోయాడు. ఆ, ఈ విధంగా ఇలా చేస్తున్నారని ఎంతో పొరపాటుగా మాట్లాడాడు. ఇది బాబాజీ మహారాజ్ విన్నారనమాట. ఇదేంటి ఇలా అపరాధంగా మాట్లాడుతున్నాడు ఆయన నా గురించి అని బాధపడలేదు. ఆ, అప్పుడు ఆయన చెప్తాడు, ఈ బృందావనం వ్రజధూళి అనేది దీనికోసం బ్రహ్మదేవుడు స్వయంగా వేచి చూస్తున్నాడు. అలాంటి వ్రజధూళిని వీళ్ళు ఇక్కడ ఊడుస్తూ ఉంటారు రోజు. అలాంటి మహనీయుల నుంచి రొట్టె తీసుకునే సౌభాగ్యం ఎవరికి ఉంటుందండి? ఆ, ఎవరికి ఉంటుంది అది అని ఆ వ్రజ భూమి గుణకీర్తన చేస్తాడు. ఆ, ఎవరో నన్ను ఏదో అంటున్నారని దాని మీద తిరస్కరించి ఆపోజిట్ నేనేం చెప్పలేదు అక్కడ. ఆ, అతను కూడా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి బృందావనంలో ఆ సమయంలో, ఆ వైష్ణవుడు కూడా. కానీ ఈ విధంగా మాట్లాడుతూ ఆ, నీచంగా గౌరకిషోర్ దత్త తప్పుగా మాట్లాడుతున్నా ఆయన ఏం చేశాడండి? ఏమి దాన్ని తిరస్కరించలేదు, విమర్శించలేదు, అలాగనే నెమ్మదిగా ఉండలేదు. ఏం చేశాడు? వ్రజధూళిని ఆయన విమర్శిస్తున్నాడే, ఇది మంచిది కాదని ఆ వ్రజధూళి మహాత్మను చెప్తాడనమాట. ఆ, అందుకే అలాంటి వ్రజధూళిని వీళ్ళు ఊడ్చే వాళ్ళ నుంచి రొట్టె తీసుకోవడం అనేది ఎంత సౌభాగ్యం అండి అనే విధంగా. సో నవదీప్లో ఉండేటప్పుడు చైతన్య మహాప్రభుని గుణకీర్తన చేసేవాడు. బృందాలో ఉన్నప్పుడు రాధాకృష్ణ. అలాగా ఆయన భావాన్ని వ్యక్తం చేసుకునేవాడు. ఆయన భోజనం చేసేప్పుడు తన తన శిష్యుడు ఆ, వండి పెట్టేవాడు అనమాట. ఏదో ఒకటి ఒక నేల మీద కూర్చొని తినేవాడు. తినేటప్పుడు కుక్కలు వచ్చేవి. ఉమ్, కుక్క పిల్లలు వచ్చేవి. అవి కూడా పక్కన వచ్చి తినేవి అనమాట. చీ పో అని కూడా అనేవాడు కాదు. ఎందుకంటే గౌర ప్రేమలో గౌర మండలిలోను వ్రజమండలిలోను ఉన్న ప్రతి జీవి కూడా ఒక సౌభాగ్యం ఉంటే గాని అక్కడ జన్మ పొందవే. అలాంటి వాటిని నేను ఎలా తిరస్కరించగలను? వాటికి మర్యాద ఇవ్వాలి. చూడండి, ఇది ఉత్తమ భక్తుల లక్షణం. మనం సాధారణ మనుషులకే మనం రెస్పెక్ట్ ఇవ్వలేము. వాళ్ళని చీచీ పోపో అని చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ భాగవతోత్తముడు ఆ, అక్కడున్న జీవులు, అక్కడున్న కుక్క పిల్లలు కూడా విలువిస్తున్నాడు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆయన. ఆ వచ్చి తన ప్లేట్ నుంచి తీసుకుంటూ ఉంటే ఈశాన్ తన సర్వెంట్ అయిన ఈశాను కోప్పడతాడనమాట. రాయిచ్చి కొడదాం అనుకుంటాడు. అప్పుడు వెంటనే జగన్నాథ్ బాబు మహారాజ్ ఆపేవాడు. అదే వాళ్ళు కూడా వైష్ణవులు, వాళ్ళు కూడా తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? అలాంటి క్యారెక్టర్ అయింది. మనం చీచీపో అనుకుంటాం కుక్కలు వస్తే తిన్నడప్పుడు. కానీ ఆ కుక్కలు కూడా విలువలు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే అవి వ్రజధామ గౌరధామంలో జన్మించినవన్నమాట. ఆ. సో ఈ విధంగా జగన్నాథ మహారాజు ఎంతో అద్భుత జీవనాన్ని, ఆదర్శనీయ జీవనాన్ని ఉంచేవాడు. ఎవరిని కలిసేవాడు కాదు ఆయన. ఎవరైనా ఆ భౌతికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు కలిసి ఓ బాబాజీ ఆశీర్వాదం కావాలంటే ఆయన ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు వాళ్ళ పట్ల. అరే భౌతిక ప్రపంచంలో ఏముంది? దానికన్నా నువ్వు ఒక చోట కూర్చుని కృష్ణ భజన చెయ్యి, గౌర భజన చెయ్యి, అందులో ఉంది అద్భుతం.
ఈ విధంగా జగన్నాథ మహారాజ్ తన జీవనం ద్వారా ఎన్నో ఆ, ఒక ఇంపార్టెంట్ భక్తి సూత్రాలు మనకి వర్ణిస్తాడు, ఆ, చూపిస్తాడు, దర్శనం ఇచ్చారు ఆయన. కానీ అదేవిధంగా భక్తి వినోద్ ఠాకూర్కి ఆయన ఇచ్చిన మార్గదర్శనంలో ప్రముఖ శిక్షణలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నేను కొంచెం చెప్తాను. దాని తర్వాత మనం కంక్లూడ్ చేద్దాం. మొదటిది, ఉమ్, దుస్సంఘాన్ని వర్జనం చేయడం అనేది మొదటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఆయన తన శిష్యులకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో మొదటిది ఏంటంటే దుస్సంఘ. దుస్సంగం అంటే ఎవరండి? ఎవరైతే భౌతిక వాంఛనలతో మనల్ని కృష్ణ భక్తి నుంచి పక్కకి తీసుకువెళ్తారో వాళ్ళ సాంగత్యం నుంచి మనం బయటపడాలి. చాలా కష్టం. ఒక పురుషుడికి స్త్రీ సాంగత్యంలో కామవాసన పెరుగుతుందన్నమాట. అలాంటి సాంగత్యాన్ని వదలాలి. దానికన్నా వెరీ డేంజరస్ ఏంటంటే స్త్రీ సాంగత్యాన్ని ఎక్కువగా భౌతికంగా కోరుకునే ఆ పురుషుణ్ణి నుంచి సాంగత్యం నుంచి వేరుగా ఉండాలన్నమాట. స్త్రీ సంగి అంటారు. స్త్రీ సాంగత్యం కన్నా చాలా స్ట్రాంగ్ డేంజరస్ అండి స్త్రీ సంగి అంటే. ఎవడైతే స్- కాముక వాసనతో జీవిస్తాడో అలాంటి భౌతిక ఆ, వాంఛలతో ఉన్న వ్యక్తి సాంగత్యం తీసుకోకూడదు. ఇది స్త్రీ అనే చెప్పట్టే, స్త్రీకి పురుషుడు కూడా. ఆ, ఇలాంటి భౌతిక ఆసక్తిని పెంపొందించే వాళ్ళ సాంగత్యం నుంచి దూరంగా ఉండమని ఎప్పుడు కోరుకునేవాడు. ఎందుకంటే అందులో ఏమవుతుందండి, మనం అంటే ఓకే నేను జస్ట్ కలుస్తున్నాను అంతే, కానీ కలవట్లేదు. మనం వాళ్ళ ఆలోచనలు వింటున్నాం, వాళ్ళ అనుభవాల్ని తెలుసుకుంటున్నాం, వాళ్ళకున్న భౌతిక వాంఛనలు వింటూ మనలో కూడా మన భౌతిక వాంఛను పెంచుకుంటున్నాం. అప్పుడు కృష్ణ భక్తి ఎందుకురా, పక్కన పెట్టేయండిరా, ఇదంతా అవసరం లేదురా, ఇస్కాన్కి ఎందుకు వెళ్ళం రా, ఆ, ఎందుకు వెళ్ళామమ్మా, ఇవన్నీ వస్తాయన్నమాట. ఎందుకు? మన సాంగత్యం సరిగ్గా ఉండకపోవడం. సాంగత్యాన్ని మనం సరిగ్గా చూసుకోవాలి. దుస్సంగ వర్జిత. దుస్సంగ వర్జిత అనేది మొదటి ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు, వాళ్ళ ద్వేషం, రాగద్వేషాలతో ఉంటారన్నమాట. వాళ్ళ సంగత్యం గురించి కూడా దూరంగా ఉండాలి. ఉమ్. ఈర్ష్య భావంతో ఉంటారు భక్తుల పట్ల, వాళ్ళ నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. రెండవది, ఉమ్, హరినామాన్ని నిత్యము శాశ్వతంగా నిష్ఠతో ఏకాగ్రతతో చేయమని కోరుకునేవారు. రెండవది, ఎందుకంటే మన జీవన లక్ష్యం కృష్ణ ప్రేమని పొందడం. ఆ కృష్ణ ప్రేమ ఎలా పొందుతామండి? కృష్ణ కీర్తన, జప కీర్తన ద్వారా. ఆ జపం మనం నిష్ఠతో ఏకాగ్రతతో రెగ్యులర్గా రోజువారీ చేసినప్పుడు మనకు ఉంటుంది. అందుకే దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పేవారు ఆయన. దానికోసం ఈ జీవనశైలి కొంచెం మార్పు తీసుకురంటే మార్పు తీసుకురామని చెప్పేవారు. మూడవది, చి చైతన్య మహాప్రభుని ఎప్పుడూ మర్చిపోకండి. చూడండి, సి కృష్ణుణ్ణి స్మరించాలంటే మీరు చైతన్య మహాప్రభుని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చైతన్య మహాప్రభు నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. చైతన్య మహాప్రభు కృష్ణుడు కన్నా కరుణామూర్తి అన్నమాట. ఆయన ఎలాంటి అపరాధాల్ని సొంతంగా తీసుకోడు. ఆ, సో ఆయన ఎప్పుడు కృష్ణుడు మనం ఏదైనా పాపం చేస్తే కృష్ణుడు క్షమించడం అంతలాగా ఈజీగా, ఆ, కానీ చైతన్య మహాప్రభు క్షమిస్తాడనమాట. ఉం? అందుకే గౌర కీర్తన చాలా ఇంపార్టెంట్. కృష్ణ కీర్తన ఇంపార్టెంటే, కానీ దానికన్నా మోస్ట్ ఎఫెక్టివ్ ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావాలంటే నితాయ గౌరాంగ కీర్తన. ఉం? నితాయ్ గౌరాంగ జయ నితాయ్ గౌరాంగ, నితాయ్ గౌరాంగ జయ గౌరహరి, గౌరా గౌరా గౌరహరి, జయ సచినందన గౌరహరి. అందుకే చూడండి, జపం చేసే ముందు మనం మంత్రం చెప్తాం. ఏంటది? శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ పంచతత్వ మంత్రంలో ఎలాంటి అపరాధం ఉండదు మనం ఎలా తీసుకున్నా. కానీ హరే కృష్ణ మంత్రం జపించేప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. 10 నామ అపరాధాల నుంచి మనం దూరంగా ఉండాలన్నమాట. ఆ? నామ అపరాధాలు 10 ఉంటాయి కదండి, వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుగవ ఇన్స్ట్రక్షన్,
ఏం చెప్పేవాడైనా? అదే మహాప్రభుని మర్చిపోద్దని మూడో ఇన్స్ట్రక్షన్. నాలుగో ఇన్స్ట్రక్షన్, కృష్ణుడు ద్వాపరిగ అవతారం, ఆ, గౌరాంగ కలియుగ అవతారం. ఉమ్, అందుకే ఇది కలియుగ అవతారమైన చైతన్య మహాప్రభువుని ఆ, ప్రేస్ చేయాలంటారు. అంటే ఏంటండి? రోజు మీకు కుదిరినప్పుడల్లా ఏం చెప్పాలి? జై సచినందన గౌరహరి, జయ సచినందన గౌరహరి. ఆ, ఈ నామాన్ని ఈ నామాన్ని జపించాలి. జయధ్వని చెయ్యాలన్నమాట. అది అని ఇచ్చి నాలుగో ఇన్స్ట్రక్షన్. జయ సచినందన గౌరహరి, జయ సచినందన గౌరహరి. సచితనయుడు, యశోదమ్మ కలియుగంలో సచిమాత కింద వస్తుందన్నమాట. నంద మహారాజు జగన్నాథ్ మిశ్ర కింద. ఆ జగన్నాథ సచితనయులైన చైతన్య మహాప్రభు గౌరహరిని మనం స్మరించాలి. ఆ, ఆ, ఆ. సో సూర్యకొండలో గౌరనితాయ డైటీస్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్తే మీరు బృందావనంలో సూర్యకొండలు, అక్కడ ఈ గౌరనితాయ సేవల్ని ఈ ఈయన చేసేవారు. ఎవరండి? జగన్నాథ స్వామి. మొత్తానికి ఈయన ఎవరండి యాక్చువల్లీ? ఈ ప్రశ్నకు వస్తే ఎవరు ఈయన? కృష్ణలీలలో ఈ జగన్నాథ మహారాజ్ ఎవరు యాక్చువల్లీ? రసిక ఆచార్యుడి కింద, రసిక వైష్ణవుడి కింద, సార్వభౌమ వైష్ణవుడి కింద నామాన్ని గుర్తుపెట్టుకుని జగన్ ఎవరండి? కృష్ణలీలలో రసిక మంజరి అంటే ఏంటండి? రూప గోస్వామి, సనాతన గోస్వాములు మంజరిల కింద ఉంటారనమాట. రాధారానికి 8 సఖులు సేవలు చేస్తూ ఉంటారు, అష్టసఖులని. అష్టసఖులలో విశాఖ సఖి, లలితా సఖికి, తుంగ విద్యా సఖి, ప్రతి సఖికి ఒక సుమారు 12 నుంచి 16 మంది వీళ్ళు ఉంటారు. ఎవరండి? మంజరిలు. వాళ్ళ వయసు 3 నుంచి 4 ఏళ్ళు ఉంటాయి అంతే గోలోకంలో. వాళ్ళు ఎక్కడైతే ఈ సకులు కూడా సేవ చేయలేని ప్రదేశాల్లో ఈ మంజరిలు 3, 4 ఏళ్ల వయసు వాళ్ళు వెళ్ళి రాధాకృష్ణులకి సేవలు అందిస్తూ ఉంటారు, ఏకాంత సేవలు. అలాంటి మంజరిలో ఒక మంజరి ఎవరండి? రసిక మంజరి. ఈ రసిక మంజరియే ఈ కలియుగంలో 2050 సంవత్సరాల ముందు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ రూపంలో ఆ, ఒక గురుతత్వంలో ఆయన వచ్చాడు. ఆయన ఆ, వచ్చి ఆ రసతత్వాన్ని, రాధాకృష్ణ రసతత్వాన్ని చైతన్య మహాప్రభు కీర్తన ద్వారా మనందరికీ అందజేశాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కి జై. శ్రీ జగన్నాథ్ దాస్ మహారాజ్ తిరువభావ మహోత్సవ కి జై. హరే కృష్ణ. సో ఎవరికి ఏదైనా ప్రశ్నలు దీంట్లో మనం డిస్కస్ చేసిన దాంట్లో ఉంటే అడగచ్చు. హరే కృష్ణ.